ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతో ఆయన సృజించి అరిచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, తన పిల్లలు ఏ విధంగా దేవునికి ఇష్టంగా ఉంటున్నారా అయిష్టంగా ఉంటున్నారా అన్నది గత వారము పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు చాలామందికి, ఎంతోమందికి, అంటే అన్యుల కానించి, అంటే దేవుని ఎరగని వారి కానించి దేవుని ఎరిగే వారంతవరకు ఒక ఆలోచన తలంపులు కలిగి ఉన్నారు. చాలా అపోహలు, దీని మీద డిబేట్లు కూడా జరుగుతున్నాయి. చాలామంది ఇది చేయాలి అది చేయకూడదన్న ఆలోచన కలిగి ఉన్నారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని పటాపంచలు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనము ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుతున్నాం. కాబట్టి విగ్రహము బలిగా అర్పించిన వాటిని తినుట విషయములో లోకమందు విగ్రహము వట్టిదని ఒక్కడే దేవుడిని తప్ప వేరొక దేవుడు లేనని ఎరుగుదుము. ఇక్కడ కొరింథీ సంఘానికి, అంటే అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక నొక్కి ఒక్కాడించి మాట్లాడుతున్న ఏంటంటే, విగ్రహములు అర్పించి వాటిని తినచ్చా తినకూడదా. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు విగ్రహములు పెట్టిన వాటిని తినొచ్చా తినకూడదా. ఈరోజున ప్రపంచమంతటా దీని గురించే, ఇక ప్రతి క్రైస్తవుల్లో గొడవ ఏర్పడటానికి గల కారణం ఇదే. ఏదే? ఈ యొక్క విగ్రహ అర్పితము కొరకే జరిగిందన్నమాట. విగ్రహాలు బలివిచ్చిన వాటిని తినవచ్చా, విగ్రహాల దగ్గర పెట్టిన వాటిని తినొచ్చా అని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్పబోతున్నాడు. ఎందుకని ఇక్కడ అపోస్తుడైన పౌలు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడంటే, అక్కడ ఆ సంఘములో ఇలాంటివి జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? సంఘములో ఉన్న దేవుని మందిరానికి వెళ్తున్న వారు వీటిని ఆచరణలో పెడుతున్నారు. దేవుడికి ఇష్టం లేని వాటిని చేస్తున్నారు. కాబట్టి అపోస్తుడైన పౌలు వాటిని గద్దించుట కొరకే, సంఘములో ఉన్న కాపరి ఏం చేస్తున్నాడంటే దీనిని పటాపంచలు చేయబోతున్నాడు. విగ్రహములు పెట్టి వాటిని తినకూడదు. అది ఎందుచేతనగా ఇక్కడ కొన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడు. కాబట్టి విగ్రహములు బలి అర్పించి వాటిని తినుట విషయములో, ఈ రోజున ఈ విషయం మీద చాలా మంది డిబేట్లు అవుతున్నాయి. అందుకే ఈరోజు చెప్తున్నాడు, లోకమందు విగ్రహము వట్టిదనియు. ఏమన్నాడు? లోకములో ఉన్నది విగ్రహము వట్టిది. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, ఇప్పుడు చాలా ప్రాంతాలు ఏం చేస్తున్నారంటే చెట్లను పూజిస్తారు, అవునా? అలాగే ఒక రాయిని, వాటిని బొమ్మను చేసుకొని పూజిస్తారు. కానీ అది పూజించే సమయానికి ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా వరకు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, అది పూజించే సమయానికి దాన్ని ఎవరు తయారు చేస్తారు? ఎవరు తయారు చేస్తారు? ఇప్పుడు దాన్ని చెక్కడాన్ని ఎవరు చెక్కుతారు? మనుషులే. అర్థమవుతుందా? మనుషులే ఏం చేస్తూ ఉంటారంటే, చాలా గుళ్ళో కానీ గోపురాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక గుడి పైన కడుతున్నప్పుడు ఆ విగ్రహాలను ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు చెక్కుతారు. అంటే మనుషులు చెక్కుతారు. అంటే మనుషుల చేతిలో చేయబడింది ఎలా దేవతలు అవుతాయి అంటున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? దేవుడు అంటే ఎలాంటి వాడంటే ఆయన ఎవరి చేతిలో చిక్కకుండా వచ్చేవాడే, అంటే చెక్కకుండా వచ్చేవాడే దేవుడు. అర్థమవుతుందా? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులతో చెక్కిన వాటిని పూజలు చేస్తున్నారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన సజీవుడు. ఎలాంటి వాడు? ఆయన నిన్న నేడు ఇప్పుడు నేను ఒక చెప్తాను. ఇప్పుడు నేను
ఇప్పుడు నేను ఒక రాయి పెట్టుకొని దాంతో మాట్లాడాను, అది నాతో మాట్లాడిద్దా? మాట్లాడిద్దా? అదే నేను పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకొని మాట్లాడాను, దేవుడు నాతో మాట్లాడతాడా? మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు. మరి అవి ఎందుకు మాట్లాడతలేదు? అంటే ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే కొరింథీ సంఘానికి ఏమంటున్నాడంటే లోకమందు విగ్రహం వట్టిది. ఏమన్నాడు? అది మనుషులు చేసుకున్నది, దేవుడు చేయలా. అర్థమవుతుందా? మనుషులు తనంతా తాను చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే ఆ ఒట్టి దాన్ని చూసి విగ్రహముగా పూజ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఆ ఒట్టి దాని దగ్గర ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే నువ్వు తిన్న ఆహారాన్ని మట్టిలో పడేస్తావా? ఆ మట్టిని మళ్ళీ నోట్లో పెట్టుకుంటావా? ఎందుకు పెట్టుకో? మట్టి నుండేగా తయారవ్వబడుతుంది. అర్థమవుతుందో చెప్పేది? మట్టి నుండేగా తయారవుతుంది. ఆ మట్టి నుండి తయారుదైన నువ్వు ఎందుకు నోట్లో పెట్టుకోవు? ఎందుకు అసహించుకుంటావు? ఇప్పుడు మనం భోజనం చేస్తున్నప్పుడు కొంచెం మట్టి రాళ్ళు పడినా ఏమైనా పడినా ఏం చేస్తావు? తింటావా? పడేస్తావు. ఎందుకు? అది నోట్లో పడతాయి, అది కసకసాలాడి దానికి తినలేవు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఒక చెట్టుని ఏదైనా ఒక మట్టి నుండే తయారు చేసేది, బొమ్మలు కానీ ఏమైనా తయారు చేసేది దేంతో తయారు చేస్తారు? మరి అది దేవుడిచ్చిన మట్టే కదా, ఆ మట్టిని నువ్వు ఎందుకు తింటలేదు? ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? ఇప్పుడు నువ్వు పెట్టే ఆహారము ఒక మట్టికి పెడుతున్నావంటే ఆ మట్టిని నువ్వు తింటావా? తినవు కదా. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, అవి ఒట్టివి, అవి నీతో మాట్లాడవు. ఏమంటున్నాడు? అవి మీతో మాట్లాడవు. వాటి గురించి మీరు ఎందుకు ఈ రోజున ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే తెలియని వారు, జ్ఞానం లేని వారు ఏం చేస్తున్నారంటే వాటికి వెంట వెళ్తున్నారు. నీకు దేవుడు జ్ఞానముని ఇచ్చినప్పుడు నువ్వెందుకు అలా చేస్తున్నావు? అదే అపోస్తలుడైన పౌలు చెప్తుంది ఇక్కడ. ఏం చెప్తున్నాడు చూద్దాం. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. ఏమంటున్నాడు? ఫైనల్గా ఏం చెప్పాడు? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ చాలా వరకు తెలియదు. ఇప్పుడు వీళ్ళ దేవీ దేవతలు ఉంటారు, విగ్రహాలకు సంబంధించి దేవీ దేవతలు ఉంటారు. వాళ్ళ కళ్ళు మూసుకొని ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు అంటే వీళ్ళకన్నా ఒక అధికారం ఉండనట్టేగా పైన. నీకు అర్థమవుతుంది నేను చెప్పేది? వాళ్ళ కళ్ళు మూసుకొని అది కొంతమంది తపస్సులు చేస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు, తపస్సులు చేస్తారు కొందరు ఇలా. కానీ వాళ్ళు ఎవరికి మొరపెడతారు అన్నది ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇప్పుడు వీళ్ళే దేవుళ్ళు కదా, వీళ్ళెందుకు వేరే వాళ్ళకి మొరపెడతాం? అర్థమవుతుందని చెప్పింది. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతుంది. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదు. దేవుడు ఒక్కడే. అర్థమవుతుందా? ఈ రోజున సంఘాల్లో ఇలాంటి బోధలు జరుగుతున్నాయి. తినొచ్చు, ప్రార్థన చేసి తినొచ్చు. ఏం జరుగుతుంది? అందుకే పై వచనంలోనే ఉంటుంది. పై వచనంలో చూద్దాం. 8వ వచనం మొదటి వచనంలో ఉంటుంది. విగ్రహము బలి అర్పించు వాటి విషయములో మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము. ఏమంటున్నారు? జ్ఞానం. ఈ విషయంలో మనకి జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళను పూజ చేసే చెట్టే కానీ, ఇప్పుడు మామూలుగా చెప్తున్నా, చెట్లు ఉంటాయి, పూజ చేస్తూ ఉంటారు. ఆ చెట్టు కనీసం నేను ఒకసారి ఒక ఊర్లో చూశాను, వాళ్ళకి చెట్టు ఎదురుగా ఒక పూజ చేసే చెట్టు ఉండేది. ఆ చెట్టుకి ఎదురుగా వాళ్ళ ఇల్లు ఉంది. ఆ ఇంటి పైన కొమ్మలు వస్తున్నాయంట. ఏమొస్తున్నాయి? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంటి పైకి వచ్చేస్తున్నాయి కదా కొమ్మలు, దాన్ని నరికేస్తున్నారు. నరకొచ్చా? మరి అడిగా నేను, అమ్మ ఏంటమ్మా ఇలా కొమ్మలు నరకొచ్చు, నరకకూడదు కదా అంటే అప్పుడు నేను అన్యుడిని అడిగేవాడిని,
ఇంట్లోకి వస్తే అలా అందులో పురుగు పుట్టలు వచ్చేస్తాయి. ఏంటి పురుగు అంటే వీళ్ళలో ఏం లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానం. అంటే దానివల్ల ఉపయోగం లేదని అర్థమవుతుందని చెప్పింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అది అంట వాళ్ళ ఇంట్లోకి వెళ్తే అంట అది ఏముంటుంది, దానివల్ల ఏదో పురుగు పుట్ర నైట్ టైం వచ్చేస్తుందని చెప్పి దాన్ని నరుకుతున్నారు. మరి వీళ్ళు పూజ చేసేదాన్ని నరుకుతున్నారు. అర్థమవుతుందని నేను చెప్పింది. పూజ చేసిన దాన్ని నరుకుతున్నారు అంటే ఎలా, దేవుడని ఎలా అనుకుంటాం? వాళ్ళకి ఒక భయం ఏర్పడాలి కదా, అమ్మో దేవుడు ఊరుకోడని. కానీ వాళ్ళు నరుకుతారు. మరి ఇంట్లోకి వస్తే జనరల్గా పావును పూజ చేస్తారు, కానీ ఇంట్లోకి తెప్పించుకుంటారా? తెచ్చుకోవచ్చుగా, దేవుడే కదా. అక్కడక్కడ పుట్టల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూజలు చేస్తారు. ఇంట్లో తీసుకొచ్చి ఒక పుట్ట తయారు చేసుకుని అక్కడ ఉంచుకోవచ్చుగా, ఎందుకు ఉంచుకోరు? ఎందుకు ఉంచుకోరు అని అంటున్నాడు దేవుడు. ఉంచుకోవచ్చుగా. ఈ రాత్రి చెప్తున్నాడు, అక్కడక్కడ పాపం ఆ చెట్లు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలా కాకుండా నీ ఇంట్లోనే ఒక పుట్ట తయారు చేసి రా అని దాంట్లో ఆహ్వానించవచ్చుగా. ఎందుకు ఆహ్వానించావు? దానివల్ల నీకు ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని ఆహ్వానించు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు విగ్రహం వల్ల నీకు ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు ఆహ్వానించావు. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు ఆహ్వానించట్లేదు కాబట్టి అది ఏంటిది, అది ప్రమాదం. అయితే నువ్వు తినే ఆహారం కూడా ప్రమాదమే. ఒక రోజున నాకు చిన్నతనం ఒక చెట్టు కింద ఆ చెట్టు కింద నేను అప్పుడు ఏం చేశానంటే, అప్పట్లో నేను విగ్రహాలు పూజ చేసినప్పుడు చెట్టు కింద ఏంటంటే నైవేద్యం పెట్టారు. అంటే ఏమైనా ఆహారం పెట్టారు అక్కడ. ఆ పూజ చేసి ఒక చెట్టు దగ్గర పెట్టారు. ఆ చెట్టుకు రాసి పెట్టిన తర్వాత ఏమైందంటే పైనుండి కాకి రెట్ట వేసింది. దాని మీద రెట్ట వేసిందని చెప్పి దాన్ని పడేశారు. అర్థమవుతుందా? పడేశారు. అదేంటి అలా పడేశారు? అది దేవుడిది కదా, ఎందుకు పడేశారంటే రెట్ట వేసింది కాబట్టి మేము తినమంటున్నారు. మళ్ళీ వాళ్ళకే అంత పరిశుద్ధత ఉన్నప్పుడు మన దేవుడెవరో ఆయన పరిశుద్ధుడు. కనీసం రెట్ట పడినందుకే దాన్ని పడేశారంటే మన దేవుడు రోషము కలిగిన పరిశుద్ధుడు ఆయన. మనం ఎలా చేస్తాం అలాంటప్పుడు? దాన్ని తీసి పక్క పడేసి వడ్డించొచ్చుగా. చెప్పు. బల్లి పడిందని ఒకసారి అంబలి అంటారు. అంబలి అమ్మవారికి పెట్టిన అంబలి అని అంటారు. ఆ అంబలి పెడితే దాంట్లో బల్లి పడిందంట. బల్లి పడినందుకు దాన్ని పడేశారు. తీసి అందరికి పెట్టచ్చుగా. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు అదే చెప్తున్నాడు, కొరింథీ సంఘానికి అదే చెప్తున్నాడు, పెట్టచ్చుగా. మీరు పెట్టరు, మీకు నమ్మకం లేదు, మీకు విశ్వాసం లేదు. కానీ ఈ రోజున మన దేవుణ్ణి అంటున్నారు వాళ్ళు. మన దేవుడు ఏం చెప్పాడో తెలుసా? విషమైనను ప్రమాదమైనను తప్పించువాడను నేనే అన్నాడు దేవుడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో సూటిగా, నమ్మి బాప్తిసం పొందువాడు విషము తాగినను నేను వాడిని తప్పిస్తా. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున అందరు సంఘాల్లో ఇలాంటి బోధలు ఎక్కువైపోయినాయి. ఏ బోధలు ఎక్కువైపోయినాయి? ఏమో ప్రార్థన చేసుకొని తినేవచ్చు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? అదే విషయం అంటున్నాడు. జ్ఞానం లేదా అంటున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానం నీలో పనిచేస్తుంది కదా, అదే విషయం చెప్తున్నాడు. చూద్దాం. మొదటి వచనంలో ఏమంటున్నాడు? విగ్రహములు అర్పించు, బలిగా అర్పించు వాటి విషయంలో మనమందరము జ్ఞానము గలవారమే ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగు చేయు గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. అంటే వీళ్ళ జ్ఞానం ఎక్కడుంది? ఇప్పుడు
కొంతమంది నేను పెద్ద పెద్ద అంటే తిరుపతి ఆ ప్రాంతంకెళ్ళినప్పుడు అప్పట్లో నేను విగ్రహాలు పూజ చేస్తున్నప్పుడు తిరుపతి అనే ప్రాంతానికెళ్ళినప్పుడు అక్కడ అదేవండి పుణ్య